నమస్కారం. న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఓ వార్త పెను సంచలనం సృష్టిస్తుంది. ఎవరు ఊహించని రేంజ్ లో ఒక భారీ సేవా కార్యక్రమానికి పునాది పడింది. కోట్ల రూపాయల విరాళం, ఏకంగా 40,000 మంది విద్యార్థులకు కడుపు నింపే మహాయజ్ఞం. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. రావి చెట్టు ఇక్కడ ప్రాంగణం చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తున్నాం ఇక్కడ రావడమే. అండ్ దర్శనం కూడా అలంకారం దర్శనం చాలా మంచిగా మనకి చేస్తున్నారు. అలంకారం ఈటింగ్ చాలా బాగుంటుంది, మంచిగా మీరు చూసుకుంటారు స్వామి గారు. సో ఇప్పుడు మనం ఇక్కడ అంతా కలిసాము. విష్ణుమూర్తి గారు, రామతేజ రాజు గారు. సో రామతేజ గురించి 20 సంవత్సరాలుగా కృష్ణ చైతన్యంని పరంపరలో వచ్చిన ఆచార్యులు స్కూల్స్లో భగవంతుడి సేవలో బెంగళూరులో మొదట్లో బెంగళూరులో ఉన్నారు. దేవుడి సన్నిధిలో మొదలైన ఈ అన్నదాన సేవాదాన మహాఘట్టం ఎక్కడో కాదు, మన పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఆ మెగా ప్రాజెక్టు వెనుక ఉన్నది ఎవరు? పూర్తి వివరాలు ఈ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో. ఓం నమో వెంకటేశాయ. పాలెం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. ఆగస్టు 9 ఆదివారం నాడు హరే కృష్ణ మిషన్ అక్షయ పాత్ర సభ్యులు పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన వేళ ఒక చారిత్రక ఒప్పందం కుదిరింది. కిచెన్ దాతగా నిలిచిన మహామహారాజు, జిల్లాలోని పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు దాత మహా మనసున్న మహారాజు శ్రీ జున్నా శేఖర్ రెడ్డి ముందుకు వచ్చారు. ఏకంగా కోట్ల రూపాయల వ్యయంతో ఒక అత్యాధునిక మెగా కిచెన్ షెడ్, దానికి కావాల్సిన మొత్తం పరికరాలను స్వయంగా ఆయనే సమకూర్చుకోబోతున్నారు. ఈ భారీ మెగా కిచెన్ ద్వారా ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన సుమారు 40,000 మంది విద్యార్థులకు ప్రతిరోజు ఇక్కడి నుంచే వేడివేడి అల్పాహారం వెళ్లబోతుంది. భక్తులకు నిత్య అన్నదానం. అంతేకాదు, కేవలం విద్యార్థులకే పరిమితం కాకుండా జున్నా శేఖర్ రెడ్డి ప్రత్యేక అభ్యర్థన మేరకు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం కూడా అక్షయ పాత్ర సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిదినం కనీసం 200 మంది భక్తులు నిత్య అన్నదానం అందించేందుకు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ముందుకు వచ్చిన మనుసాని కుటుంబం ఇంతటి బృహత్తరకర కార్యక్రమానికి వేదికగా నిలిచేందుకు ఏకంగా ఆలయ ప్రాంగణంలోనే కావాల్సిన స్థలాన్ని, సంపూర్ణ సహకారాన్ని అందించడానికి వంశపారంపర్య ధర్మకర్తలు శ్రీ మునుసాని కుటుంబ సభ్యులు తమ విశాల హృదయాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా ఈ మొత్తం ఎపిసోడ్లోకి కీలక పాత్ర పోషించి ఒక అద్భుతమైన చొరవ చూపిన శ్రీ మునుసాని విష్ణుమూర్తి కృషిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ వేణుల్లా కొనియాడుతున్నారు. వారి ఇనిషియేటివ్ వల్లే ఇంతటి బృహత్తర కార్యక్రమం పట్టాలెక్కింది అంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక ఈ బంపర్ న్యూస్ తో గ్రామ ప్రజలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మునుసాని కుటుంబ సభ్యులకు, శ్రీరెడ్డి, నారాయణ రెడ్డి సోదరులకు మరియు మెగాదాత శ్రీ జున్ను శేఖర్ రెడ్డికి గ్రామస్తులు హర్షాతిరేకాల మధ్య కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఏదేమైనా స్వామివారి సన్నిధిలో అనార్థుల ఆకలి తీర్చే ఈ మహాయజ్ఞం జిల్లా చరిత్రలోనే ఒక సెన్సేషన్ గా నిలవడం ఖాయం. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.